హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఇంటెలెక్చువల్స్ ఆర్ ఇడియట్స్ అని ఒక ఇంగ్లీష్లో ప్రోవర్బ్ అనమాట. అంటే ఏం లేదు, మేధావులు అనేటోళ్ళు పిచ్చోళ్ళు, ఇడియట్స్ అని. మేధావులకు మెదడు మోకాల్లో ఉంటుందని చాలామంది అంటుంటే ఏమో అనుకున్నా, కానీ ఇప్పుడు స్వయంగా జయప్రకాష్ నారాయణ గారిని చూస్తుంటే అదే అనిపిస్తుంది. నిన్న ఆయన కూటమికి మద్దతు పలుకుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఒక 45 నిమిషాల సేపు ప్రసంగం చేశారనమాట. లార్జర్ దాన్ లైఫ్ అంటే పైనుంచి చూస్తే పాలన ఎట్లుండాలి, సమ్మిళిత అభివృద్ధి, గుణాత్మక మార్పు, ఇట్లాంటి వంకాయల కబుర్లన్నీ చాలా చెప్పారనమాట. వాస్తవానికి చంద్రబాబు పీరియడ్ లో జరిగిన ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ, జన్మభూమి కమిటీల దురాగతాలు కానీ, కాల్మనీ సెక్స్ రాకెట్ పేరుతో అగ్రిగోల్డ్ లాంటి సంస్థలను కొల్లగొట్టిన ఆస్తులు కావచ్చు, అమరావతి భూకుంభకోణాలు కావచ్చు, ఇవేవి మన కళ్ళకు కనపడాలి ఆ టైంలో. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పేద ప్రజలకు, మధ్యతరగతి వర్గాలకు విద్యా వైద్యాన్ని దగ్గర చేస్తే కడుపుమంట. అందుకే ఈ స్టోరీ చేస్తున్నాం అనమాట. కులగజ్జి పోలీస్ కాలేజ్ గారు చెప్పి మీ మాటలు వింటే ఓ తరం నాశనమే అని చెప్పి ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఏం మాట్లాడిండో విన్న తర్వాత మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అందరూ అందరూ పొరపాటు పెడుతున్నారు, కానీ ఒకే ఒక్క మౌలికమైన తేడా, మిగతావన్నీ కాలక్రమేణా మారడానికి సిద్ధపడ్డా కూడా ఆర్థిక భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ శక్తులే పొదుపరితనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు చేసేవాళ్ళు ఎవరు, మన కాలంలో నిలబెట్టేవాళ్ళు ఎవరు, పెట్టుబడులు పెంచేవాళ్ళు ఎవరు, పారిశ్రామికలు జరుపుకునేవాళ్ళు ఎవరు. ఈయన మాట్లాడిన మాటల్ని మనం అనలైజ్ చేస్తాం. అదేంటి, నీరు చెట్టు అనే ఒక కార్యక్రమాన్ని, దిక్కుమాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 20,000 కోట్లు దోపిడీ చేసిన విధానం కనపడలేదా? అదే జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు, కేవలం నవరత్నాలు అనే పథకాలు తీసుకొని అన్ని రకాలుగా విద్య, వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. మళ్ళీ పొదుపు అంటాడు, అప్పులు అంటాడు, అప్పు చేసి పప్పు కూడు ఎందుకు అంటాడు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో 1,13,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, డైకిన్ లాంటివి, అమెజాన్ లాంటివి విశాఖలో, తిరుపతిలో కొలువైనాయి. మనం ఎంతసేపు కియా కంపెనీ అనంతపూర్లో వచ్చిన పెట్టుబడి మాత్రమే చూపించుకోవాల్సింది ఇప్పటి వరకు. ఆ రకంగా చూస్తే ఇవాళ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి, ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన. ఈ మూడు పార్టీల్లో కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి, దాంతో తృప్తి పడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి, ఆర్థిక ప్రగతిని పెంచాలి, పెట్టుబడులను పెంచాలి, మౌలిక సదుపాయాలు కావాలి, కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి. ఈ పూర్తిగా పెడుతున్న వాడిదే బరే, సింహాసనంలో కూర్చొని వాడు ఏం చేసినా జరుగుతుంది అన్న పద్ధతి పోవాలి అన్న దానికి ఈ ముగ్గురు కట్టుబడి ఉన్నారు. వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం, వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కారణాలుగా నోరు తెరిస్తే నీతులు, ఆదర్శాలు వల్ల వేస్తాం. 1996లో ఈయన పదవికి రాజీనామా చేసిండో పీకి పాటతో మీరు తెలియదు, కానీ ఆ టైంలోనే డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అని ఒక దిక్కుమాల సంస్థను ఏదో తీసుకొచ్చిండు. దాని ఆశయం ఏంటంటే ఆలోచన ప్లస్ ఆవేశం ఈజ్వల్ టు మార్పు అని చెప్పి అప్పట్లో 2000 సంవత్సరంలో దేశంలో వివిధ అవినీతి క్రిమినల్ రికార్డ్స్ ఉన్న నేతల లిస్టును లోక్సత్తా ఆర్గనైజేషన్ పేరుతో విడుదల చేసిండ్రు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. అందులో ది గ్రేట్ చంద్రబాబు నాయుడు పేరు కూడా ఈయన ప్రస్తావించిండు. 2 ఎకరాల నుంచి 2,000 కోట్లకు ఎట్లా ఎదిగిండు tehalka.com కథనాన్ని ఉటంకిస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. మరి అట్లాంటి ఆయన చంద్రబాబు ఇప్పుడు దార్శనికుడు ఎట్లయిండో, విజనరీ ఎట్లయిండో అంటే మన కూలపోడని. సో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే చాలా పెద్ద కథ. ఇక ఈయన ఆదర్శాల మీద, ఈయన కూటమికి ఇచ్చిన మద్దతు మీద చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుందన్నమాట. కూకట్పల్లిలో ఎవరు దేకటోళ్ళు లేరు. మరి 2009లో ఆయన కూకట్పల్లి నుంచి గెలిచిండు లోక్సత్తా పార్టీ తరఫున నాగభైరవ జయప్రకాష్ నారాయణ్ ఇంచుమించు 15,643 ఓట్ల మెజారిటీతో. అంటే ఇట్లాంటి ఇంటెలెక్చువల్స్ చట్టసభల్లోకి వస్తే ఎంతో కొంత ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, మేలు జరుగుతుందని ఆశించిన యువతరానికి ఈయన దిక్కుమాలిన ఆదర్శాలు అన్నీ కూడా నీళ్లు చల్లినాయి అనమాట. అంటే ఎంతసేపు ఒక కులానికి ప్రతినిధిగా, ప్రపంచ బ్యాంకు తాపేదారుగా ఆయన, అంటే ఒకటే వర్గానికి మేలు జరిగేలాగా ఆయన చేసే ప్రకటనలు, ఆయన ఇచ్చే స్లోగన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అంటే అర్థం కావడానికి కొన్ని రోజులు పట్టింది అనమాట, కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత 2014లో ఏమైంది, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి కలిసిన నేపథ్యంలో ఈయన మల్కాజిగిరి పార్లమెంట్ సీటు ఆశించిండట. బీజేపీ దొబ్బేమన్నది. దాంతో ఇంకా అప్పటి నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే బీజేపీ కూటమిలోకి వచ్చిందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాజ్యసభలో అంటే టీడీపీ అష్యూరెన్స్ ఇచ్చిందంట చంద్రబాబు నాయుడు ఈయనకు అష్యూరెన్స్ ఇచ్చిరంట. ఎవరో కాదు, ఆయన లోక్సత్తాలో పనిచేసిన
ఒక సోషల్ మీడియా వింగుకు సంబంధించిన కార్యకర్త మాట్లాడిన మాటలు ఇవన్నీ. గతంలో ఈయన చేసిన దిక్కుమాలిన తనం ఏంటంటే అసెంబ్లీలో ఉంటూ తెలంగాణ వాదాన్ని కించపరుస్తూ మాట్లాడిన సందర్భంలో హరీష్ రావుతో సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈయన మీద మూకుమ్మడి దాడి చేశారు, తన్నులు పడ్డాయి. ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తాగండి. తెలంగాణ అంటే 6 దశాబ్దాల తెలంగాణ వాదాన్ని కించపరిచేలాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అవాకులు చెవాకులు వెళ్తే అట్లా చెంపదెబ్బలు మోచే దెబ్బలు పడ్డాయన్నమాట. ఆయన బుద్ధి రాలే మనకు. ఇంకా అసెంబ్లీలో కూడా ఈయన మేధావితనం మీద చాలా సార్లు కౌంటర్లు పడ్డాయి. ఆయన కూడా ప్రజల్ని కించపరిచే విధంగా డబ్బులతో ఓట్లేస్తారు సార్, బ్రాండ్ దాగి ఓట్లేస్తారు. ఏంటంటే ఈ మాటలు అంటే వాళ్ళకి తెలివి లేదా? మీకు ఒక్కరికే తెలివి ఉంది, ఇక్కడ ఎవరికి తెలివి లేదు. ఈ రాష్ట్రంలో మీరు ఒక్కరే మేధావి. ఏంటి ఈ ప్రవర్తన ఏంది, ఈ మాటలు ఏంది? ఇప్పుడు ఎవరు కూడా ఒక ప్రజలను ఎన్నుకోబడుతున్నాం కాబట్టి వాళ్ళు గౌరవించేది నేర్చుకోవాలి. మనకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు, ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు ఒకటే విధంగా ప్రజలు ఎట్లా ఆలోచన చేస్తారండి? ప్రజలు ఏమో అమ్ముడుపోయే వాళ్ళు అనుకుంటున్నారా, కమ్మాడిటీ అనుకుంటున్నారా? ఈ విధంగా కించపరిస్తే అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజల్ని కించపరిచేది అది మంచి పద్ధతి కాదు అనేది. సో ఇదే అనమాట ఈయన మేధావితనం. మాట్లాడితే ఆదర్శాలు వల్లవేస్తూ ఉంటారు. ఆయన ఎవరు చాగంటి కోటేశ్వర్ లాగా ఈయన ఎవరు రాజకీయ ప్రవచనాలు వల్లవేస్తుంటాడు అనమాట. బిచ్చవేస్తారండి. విద్యా వైద్యం అంటారు. మరి ఇప్పుడు అదే విద్యా వైద్యంలో సంస్కరణలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున పాలనా సంస్కరణలు తీసుకొచ్చి సోషల్ అప్లిఫ్ట్మెంట్ అంటే సామాజిక సాధికారత కోణంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిందల్లా చేస్తూ ఉంది. ఇవన్నీ మన కళ్ళకు కనపడవు. 45,000 స్కూళ్లను యుద్ధ ప్రాతిపాదికన రినోవేట్ చేసిన పరిస్థితులు మనకు కనపడవు. ఇంటింటికి వైద్యాన్ని దగ్గర చేసిన పరిస్థితులు మనకు కనపడవు. ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా పార్టీ ఒక భావజాలం ఏంటంటే గ్రామ స్వరాజ్యం, అంటే గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి గాంధీజీ సిద్ధాంతాలను అవలంబించిన పార్టీ ఈరోజు అదే గ్రామ స్వరాజ్యంలో గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ కారణంగా ప్రభుత్వం గడప గడపకు వచ్చిన విధానం ఈయన కళ్ళకు కనపడదు. కానీ ఏం చెప్తారంటే ఒడిశాలో నవీన్ పట్నాయక్ సర్కారు, యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు పొదుపులు పాటిస్తూ చేసుకుంటూ వస్తున్నారంట. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ సర్కార్ ఏర్పడి 24 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పడి 2 ఏళ్ల కరోనా కాలం తీసేస్తే 3 ఏళ్ళే నికరంగా. ఈ 3 ఏళ్ల సర్వీసులోనే ఇంత బాగా పాలనా సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పి దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తుంటే, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఏజెన్సీలన్నీ కూడా నెంబర్ 1 ప్లేస్ ఇస్తుంటే, లిటరసీలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, జిఎస్డిపిలో ఇవన్నీ మన కళ్ళకు కనపడవు. మళ్ళీ ఈయననే మాట్లాడతాడు కుల మతాల రాజకీయాలు నశించాలి. మళ్ళీ మత రాజకీయాలు చేస్తున్న బీజేపీతోనే ఎట్లా అంటగలుగుతాడు, ఆ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తాడు అంటే ఆన్సర్ ఉండదు దానికి. ఏవేవో గొట్టు పదాలు మాట్లాడతా జనాన్ని బురిడి కొట్టించాలని అనుకుంటే ఇంకా ఇది 2009-14 కాలం అనుకుంటున్నారా? కొంచెం అప్డేట్ కావాలి. అంటే వయసుతో పాటు చాదస్తం పెరుగుతుందని అనుకోవాలా, లేకపోతే మీ మెదడు మోకాల్లోకి వచ్చేసిందని ఇంతకుముందే నేను చెప్పినట్టు ఇంటలెక్చువల్స్ ఆర్ ఈడియట్స్ అని ఆ సబ్జెక్టు మేము కన్ఫైన్ అయిపోవాలా? ఒక తరాన్ని నాశనం చేసే తొత్తురికం చేస్తున్నట్టు మీరు. ఇంతకంటే నేను ఎక్కువ అనలేను. కానీ ఒకసారి సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ చూడండి. నాగభైరవ సార్థక నామోదయుడు పాము కుక్క ఇంటి పేరు ఒంటి పేరు సరిపోయేటట్టు కులాన్ని నిర్మూలించాలి, విద్యా వ్యవస్థ సవరించాలి, అసలు ఎడిపోతున్నామని ప్రపంచ భారతం అంతా ఈయన భుజస్కంధాలపైనే ఉంది అన్నట్టు తెల్లారి లెగిస్తే అదే తిరగమూత తాలింపు అంతా సొల్లు చెప్పి మళ్ళీ చంద్రబాబు కాళ్ళ మధ్య దూరుతాడు ఎన్నికల టైంకి. అసలు ఎన్టీఆర్కు ఎలా దెబ్బ వేయాలో ఎన్టీఆర్ పక్కనే ఉంటూ చంద్రబాబుకు ఐడియా ఇచ్చిందే ఈయన అని చెప్పి. అప్పట్లో కారంచేడుకు సంబంధించిన ఘటన మసాకేర్ ఏదైతే ఉందో దానికి సూత్రధారి పాత్రధారి ఈయననే అని చెప్తారు. ఆ టైంలో అంటే ఆ కమ్మ కులస్తులను కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి ఈయన ఎన్టీఆర్కు సలహాదారుగా ఉండి ఎట్లా కాపాడాలని చెప్పి వెనకేసుకొచ్చిన ఈయన అని చెప్పి చెప్తారు. మనం చేసిన పాపాలేమో బయటకు రావద్దు,
లోక్సత్తా పార్టీ చేసే ముఖ్యమైన పనుల్లో ప్రధానమైనది. ఎన్నికలు అయిన మొదటి 3 సంవత్సరాలు ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తున్నట్టు చెప్పడం, ప్రజలను చైతన్యపరిచే సిద్ధాంతం మాది అని బాజా కొట్టడం, ఎన్నికలైన ఆఖరి 2 సంవత్సరాలు మెల్లిగా చంద్రబాబు గారిని మోయడం, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యం అని నిగూఢ అర్థం వచ్చేలా మాట్లాడి ప్రజలను ప్రభావితం చేసే పనిలో ఉండటం, ఎన్నికల సమయం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఎదుటి వాళ్ళ మీద నిందలేయటం. సామాన్య ప్రజలకు అర్థమవుతుంది నీ మేధావితనం. కమ్యూనిటీ కోవర్టు స్లీపర్ సెల్ ఓపెన్ సీక్రెట్ పెయిడ్ పర్ఫార్మెన్స్ రొటీన్. కులగజ్జి మెండుగా ఉన్న ముసుగు దొంగ. సిబిఎన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇతగాడికి నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చుంటాడు, వేరే వాళ్ళ అధికారంలో ఉంటే మాత్రం నీతులు చెప్తాడు. ఇతని భార్య ఓటు వేయదు, కానీ రేపటి నుండి ఈయనతో డిబేట్స్ పెట్టిస్తారు, ఈయనకు కరెక్ట్గా రాడ్ దింపాలి. ఇవి మనకు వస్తున్న రిప్లైస్ అనమాట. కులకక్కుర్తి మేధావి బ్రదర్, ఈయనకు పిచ్చ క్యాస్ట్ ఫీలింగు, పైకి న్యూట్రల్గా ఉంటుంది ఆ వ్యవహారం. ఎక్స్పెక్టెడే సార్, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. మొన్న ఆ మధ్య జగన్ పొగిడాడు, ఇది అంతా కులగజ్జి, ఈయనంత కులగజ్జి విధవ ఇంకెవరు ఉండరంట. ఈయన పార్టీ పెట్టింది ఆయన కోసం, లోక్సత్తా పార్టీ పెట్టింది ఆయన కోసం అని సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ అన్నట్టుగా. వీటన్నిటికీ ఆన్సర్లు ఉండవు. చెప్పిన కదా పడికట్టు పదాలు, గొట్టుగొట్టు పదాలు. అప్పట్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారు, గుణాత్మక మార్పు, క్వాలిటేటివ్ చేంజ్ రావాలని అంటారనమాట. అట్లాంటి పదప్రయోగాలు చేసి జనాలు అవి ఎట్లానే చెప్పారు. మళ్ళా ఇప్పుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, అంతకుముందు పాలనా అనుభవం ఉంది, ముఖ్యమంత్రుల దగ్గర సెక్రటరీగా పనిచేసిన అనుభవం ఉంది. ఏమైనా లోపాలుంటే ఎత్తి చూపొచ్చు కదా, అవి చెప్పాం. ఇంకా ఏమైనా బెటర్గా చేసేది ఉందా, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పే వెసులుబాటు అవకాశం ఆయనకు ఉంది కదా. ఒకవేళ అంటే జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేయకపోవచ్చు అనుకుందాం, బయట వేదికల నుంచి అయినా చెప్పొచ్చు కదా, అట్లా చెప్పం. సో ఇది ఈయన కులగజ్జి మేధావితనం. జయప్రకాష్ గారు ఆనాడు చంద్రబాబుపై మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయారా? ఎల్లప్పుడూ మోడీ సంకనాకి మీరు ఇలా ఊసరువిలు ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఉత్తరాంధ్ర రాయలసీమకి నువ్వు చేసింది ఏంటి చంద్రబాబు గారు? అమరావతిని ప్రజలు మోసం చేస్తుంది చంద్రబాబు. హుదూద్కి సంవత్సరీకం చేసిన గనుడు చంద్రబాబు. ఈవెంట్ మేనేజ్మెంట్ తప్ప చంద్రబాబు ఎందుకు పనికిరాడు? వాళ్ళ అమరుడు విడుసుడా దీనికోసం ఇంత రాద్ధాంతం ఆర్భాటం చేయవల్ల ఖచ్చితంగా మంచి రాజధాని వస్తే సంతోషం. ఎందుకు రాష్ట్రపతి జరిగింది అంత హైదరాబాద్ లో పెట్టబడి, ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళంతా అన్ని హైదరాబాద్ లో పెట్టబడి మన అందరిని మర్చిపోబట్టాయి కదా. మన దాని అనుమానం ఉందా తెలుగు ప్రజలకి? ప్రపంచంలో మీరు ఎక్కడికి పోయినా కూడా తీరం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి, అక్కడ పారిశ్రామికీకరణ, అక్కడ జనాభా, ప్రపంచం అంతా అదే. కానీ వీళ్ళకి హైదరాబాద్ లో ఉన్నంతకాలం ఇంకా కనిపించాలి, ఈ తీరం కనిపించాలి. హైదరాబాదే కనిపించింది, ఇప్పుడు అమరావతి కనిపిస్తుంది. నేను అమరావతి వ్యతిరేకం కాదు. నేను పేపర్లో చూశాను, ఒక దుర్భరమైన తుఫాన్ వచ్చింది విశాఖపట్నంలో, దానికి జనం కోరుకుంటున్నారు. దానికి సంవత్సరం అంటే నాకేం అర్థం కాదు అసలు. మనం ఏం సాధించాలి సంవత్సరం కింద నాకు అర్థం కాదు. అది ఏదో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్, జనాన్ని బేవకూఫ్ను చేయవచ్చు పూర్తిగా నమ్మి చేస్తున్న కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇదేనమాట. అప్పట్లో చంద్రబాబు మీద అంటే ఇంకా దగ్గరకు వచ్చింది, ఓడిపోవడానికి దగ్గరకు వచ్చిందని చెప్పి అర్థమై ప్లేట్ మార్చింది అనమాట. జనాల్ని బేవకూఫ్ చేసి మాట్లాడుతుండు కదా, ఇప్పుడు జనాన్ని బేవకూఫ్ చేసి కూటమికి వంత పాడుతున్నాడు అనమాట. ఈయన నీకు నిజంగానే అంటే జగన్మోహన్ రెడ్డి పాలసీల్లో ఏమైనా వైఫల్యాలు ఉంటే చెప్పొచ్చు. ఒక ఇంటలెక్చువల్గా, ఒక మాజీ ఐఏఎస్గా బేరీజ్ వేసి చెప్పాలి, ఇది తప్పు, ఇది రైటు. ఎందుకని నేను కూటమికి మద్దతు ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డిని ఎందుకని వ్యతిరేకిస్తున్నా, ఇవేవి చెప్పకుండా ఏదో పడికట్టు పదాలు, గొట్టు స్లోగన్స్ ఇవన్నీ తీసుకొచ్చి జనం మీద రుద్దితే ఎట్లా కుదురుతుంది? అందుకే మిమ్మల్ని కూకట్పల్లి నుంచి తరిమేసారు అనమాట. అసెంబ్లీలో చెప్పినా కదా ఇంతకుముందు 2009లో ఇట్లాంటి ఇంటలెక్చువల్ అధికారంలో ఉంటే, చట్టసభల్లో ఉంటే బాగుంటుందని ఎవరైతే భావించారో అదే జనం మిమ్మల్ని చీకొట్టిరు అనమాట. ఇప్పుడు లోక్సత్తా పార్టీని మడతెట్టేసి అడకెక్కిచ్చేసారు, కూటమికి మద్దతు ఇస్తారంటే ఎట్లా? ఇదేమన్నా పొలిటికల్ ఆర్గనైజేషనా? మళ్ళీ ఈయననే చెప్తాడు వ్యక్తులకు అంటే మార్పు ఎట్లా ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు, దానికి ఒక సమూహం కావాలని. మరి జరుగుతున్న మార్పును ఆహ్వానించాలి కదా. సో మొత్తంగా ఇది ఈయన మేధావితనం. ఎప్పుడైతే బీజేపీ కూటమిలోకి వచ్చిందో ఇక కుల నేతలు, జాతి నాయకులు అందరూ అంటే జాతి కాముకులందరూ కూడా ఒక గూటికి చేరుతున్న విధానం ఈయన ప్రత్యక్ష సాక్షి అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఎక్కడైతే అంటే ముస్లిం మైనారిటీ పేద వర్గాలకు మేలు జరుగుతుందో అక్కడ రిఫార్మ్స్ అంటే సంస్కరణలు జరుగుతున్నట్టు అర్థం. అవి మనకు గుర్తించినంత కాలం
అంటే ఇంకేం లేదు, ఒక పచ్చ ముసుగు కప్పుకున్న వాళ్ళకి ఇంకేం కనపడదు, అంత పచ్చగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి టీడీపీ పాట చంద్రబాబు పాట పాడడంలో తప్పేం లేదు. ఇంకా జనం ఏం చేయాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.